మన జీవితంలో మనకు కనిపించకుండా మాటలు లేకుండా నెమ్మదిగా మన సంపదను తినేస్తూ ఉండే ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. అది ఎవరో కాదు, ఇన్ఫ్లేషన్. ఈ రోజు ఒక కప్పు టీ 10 రూపాయలు, 10 సంవత్సరాల తర్వాత అదే టీ 25 నుంచి 30 రూపాయల వరకు మారుతుంది. టీ మారలేదు, కానీ డబ్బు శక్తి తగ్గింది. అదే ఇన్ఫ్లేషన్ పని. మీ డబ్బు బ్యాంకులో సేఫ్ గా ఉంది అనిపించవచ్చు, కానీ అది 5 to 6% వడ్డీ ఇస్తే ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంటే మీ డబ్బు నిజంగా పెరగడం లేదు, నెమ్మదిగా తగ్గుతుంది. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ఆదాయం ఆగిపోతుంది, ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి నిజమైన రిస్క్ మార్కెట్ కాదు, ఇన్ఫ్లేషన్. మరి దీనికి పరిష్కారం ఏంటి? డబ్బులు కేవలం సేఫ్గా ఉండడం కాదు, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రాబడి ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. లేకపోతే డబ్బు ఉంటుంది, కానీ జీవన ప్రమాణం, అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గుతూ పోతూ ఉంటుంది.